దీనులను ఫలవంతులుగా చేయొచ్చు, శ్రమపడు వారిని లేపుచు, దివ్యోపదేశమునందించుచు, దివ్వెలగా వెలిగించుచు, దయచేయమనకుండ దయచూపుచు, దీవారాత్రులు పోషించుచు, దినదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో, విలువైనది నీ ప్రేమ. నా ప్రియమైన దేవుని బిడ్డ, అనుదినము దేవుని యొక్క వాక్యము ఉన్నటువంటి మర్మాల చేత బలపరచబడాలని మా యొక్క ఆశ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించినగాక. ఆలస్యం లేకోకుండా ప్రార్థన చేసుకొని నేటి దిన వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు మాకు బోధిస్తున్న ప్రతీదీ కూడా నైనా ఉత్తమమును, అయా మీరు మాకు బోధిస్తున్న ప్రతీదీ కూడా ఆశీర్వాదకరమును, ప్రభువా అనేకమైనటువంటి దీవెనలకు కారణముగా ఉంటుండగా ఈ వాక్య భాగం ద్వారా మీరు మహిమ పొందండి. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములో ఈ వాక్యము ఫలించి అభివృద్ధి చేసి విస్తరించబడినట్లుగా మీరు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమ్మోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఎప్పుడైతే వారు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నారో, దేవుడు వారి మొరను విని వారిని దాస్యత్వములో నుండి, కన్నీటిలో నుండి, అవమానములో నుండి, దుఃఖములో నుండి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఆయన బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క వాగ్దాన దేశపు ప్రయాణములో వారు వెళ్తూ ఉండగా అనేకమైనటువంటి ఆటంకాలు, యొర్దాను లాంటి అనుభవాలు వారి జీవితంలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారిని అరణ్యము గుండా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే, ఈ అరణ్యములో ఆయన నేర్పించవలసినవన్నీ కూడా నేర్పిస్తూ, ఆయన యొక్క విధిని, ఆయన యొక్క క్రమమును, ఆయన యొక్క పద్ధతిని వారికి నేర్పిస్తూ ఆయన వారి ప్రయాణమును ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మనము ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోకుండా అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి అడ్డంకులో యేసు ప్రభువు వారు మనతో పాటు ఉన్నాడని, ఇజ్రాయేలీలకు దేవుడు ఏ విధముగా తోడుగా ఉన్నాడో అలాగనే నేటి దినములలో మన జీవితంలో రక్షించబడినటువంటి మన జీవితంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడని గొప్ప మర్మాన్ని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. మరి నిజంగా వారి ప్రయాణములో దేవుడు అన్ని ఆటంకాలు తొలగించేశాడంట. తొలగించేసి వారు చివరకు మరి ఆ యొక్క కానాను దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి వచ్చే సమయానికి ఆ వాగ్దాన దేశం అంతా కూడా మరి 7 జాతుల చేత ఆక్రమించబడినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. వెళ్ళగొట్టాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా కన్నీటిలో నుండి, వేదనలో నుండి, అవమానంలో నుండి, దుఃఖములో నుండి, బానిసత్వంలో నుండి మనలను బయటకు తీసుకుని రాగలడు మన దేవుడు. ఆయన తీసుకుని వచ్చిన తర్వాత కూడా దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానమును మనకు స్వతంత్రించుకోలేకపోవటానికి కారణం, మన జీవితంలో కూడా 7 రకములైనటువంటి శత్రువులు ఆక్యుపై చేసుకొని ఉంటారు. మన జీవితంలో వాటిని ఎప్పుడైతే మనము వెళ్ళగొడతామో, అవన్నీ కూడా ఎప్పుడైతే మన జీవితంలో నుండి ఖాళీ చేయబడతాయో, సంపూర్తిగా దేవుడు మన కొరకు వాగ్దానము చేసిన దానిని మనము స్వతంత్రించుకుంటాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేను మీకు తోడుగా ఉంటూ
నా మందసమును మీరు పట్టుకొని వెళ్ళినప్పుడు నేను వారందరినీ కూడా వెళ్ళగొడతాను. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు, అయ్యో నేను 7 శత్రువులని ఎలాగా నేను జయించగలను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పౌలు చెప్పినట్లుగా క్రీస్తులో మనకు సమస్తము సాధ్యమే. అవును, యేసు ప్రభు వారితో, దేవునితో మనకు సమస్తము సాధ్యమే. మన జీవితంలో ఈ 7 జాతులు, 7 శత్రువులు మన వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా, దేవుని యొక్క వారి చిత్తాన్ని మనం తెలుసుకోకుండా, దేవుడు మనకిచ్చిన సంతోషంలో పాలిభాగస్తులు కానికుండా చేస్తున్నటువంటి ఈ 7 శత్రువుల గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటి వారు ఎవరండి? కనానీయులు. ఎవరండి వాళ్ళందరూ? కనానీయులు. ఈ కనానీయుల యొక్క చరిత్రను మనం చూస్తున్నట్లయితే శపించబడినటువంటి జనాంగమే ఈ కానాను. వీరి జీవితం ఎప్పుడు కూడా చింతతోనే ఉంటుంది. వీరి జీవితం ఎప్పుడు కూడా దిగులుతోనే ఉంటుంది. వీరి జీవితం ఎప్పుడు కూడా అపజయంతోనే ఉంటుంది. ఎందుకంటే వీరంతా కూడా శపించబడినటువంటి వారు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, కానీ మీకు ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, బానిసత్వమైనటువంటి కన్నీటిలో నుండి, వేదనలో నుండి, ఆ యొక్క పాపపు భారములో నుండి మనము రక్షించబడి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు నిత్య కానానులోనికి మనం ప్రయాణమవుతూ ఉంటాం. మన ఈ ప్రయాణములో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుగోడలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అపజయాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ప్రతి దానిలో కూడా ప్రభు మనకు విడుదల కలిగిస్తూ ఉంటారు. అయితే మనము దేవుని సహాయం లేకుండా మనం ఎప్పుడు కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగించలేం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే మనము సజీవంగా ఉన్నాం. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే మనము ఇంకా ఈ భూమి మీద ఎలాగోలా మనకు సహాయము అందించబడుతూ ఉంది. అలాంటి సమయంలో చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, వాగ్దానము స్వతంత్రించుకునే వరకు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే వాగ్దానము స్వతంత్రించుకునే సమయానికి వచ్చే వరకంతా మనలో చింత అనేటువంటి శత్రువు ఉంటాడు. ఎప్పుడు కూడా చింత. ఏం తింటామో, ఏం తాగుతామో, రేపేం సంపాదిస్తామో, రేపు ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎప్పుడు కూడా భయమే. 34వ దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ కూడా నా నోట దేవుని స్తుతిని ఉంచుకున్నాను, కాబట్టి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను తప్పించబడుతున్నాను అని దావీదు మహారాజు 34వ కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినములలో మనం చూస్తున్నట్లయితే మన ఐహిక విచారముల చేత మనము దేవుని మీద నమ్మకాన్ని ఉంచలేకపోతున్నాం. మన లోకపరమైనటువంటి చింతల చేత దేవుని మీద సంపూర్తిగా విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాం. ఎప్పుడైతే చింత మనలో ఉంటుందో, ఈ యొక్క బాధ మనలో ఉంటుందో, ఈ యొక్క వేదన మనలో ఉంటుందో, దేవుని మీద విశ్వాసము ఉండదు. అందుకనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకు చింతించాల్సిన అవసరం ఏంటి అసలు? ఎందుకంటే నీ చింతను మోసినటువంటి వాడు ఆయన, నీ భారాన్ని మోస్తున్నటువంటి వాడు ఆయన, నీకు విడుదల కలిగిస్తున్నవాడు ఆయన. అలా దేవుని మీద విశ్వాసాన్ని ఉంచలేని పరిస్థితి ఈ చింత మనకు కలగజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసము లేదో, మనము దేవుడు మన కొరకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా ఏమంటామంటే, దేవుడు మాట ఇచ్చాడు, తప్పాడు. దేవుడు ప్రవచనం ద్వారా ఆమె మాట్లాడింది, కానీ జరగలేదు. ఇలా ప్రార్థన చేశారు, కానీ జరగలేదు అంట. కానీ దేవుని చిత్తానికి మాత్రము మన జీవితంలో స్థానం ఇవ్వం. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచడానికి మనము ఇష్టపడం. అవును ప్రభా, నా చింతంతా నీ మీదే వేస్తున్నాను ప్రభా అని అంటూనే ఉంటాం. కానీ ఇండైరెక్ట్గా ఆ చింతను మనమే మోస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తండ్రి
గొప్పవాడు. నీకేం అవసరమో ఆయనకు తెలుసు. ఆయనకు అన్నీ కూడా తెలుసు. అందుకనే మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? నాకు అన్నీ, నీకేమి ఇవ్వాలో అన్నిలు దాని గురించి ఆలోచిస్తారు. నేనంటే ఎవరో తెలియని వాళ్ళు దాని గురించి ఆలోచించాలి, కానీ నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీవు చింతపడాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు, కానీ వాటికి ఆహారం సమకూర్చువాడను నేనే. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొననేమో, కానీ నా పిల్లలైన మీరు ఆకలి గొనరని దేవుడు చెప్తున్నాడు. కానీ నేటి దినములలో మన జీవితంలో ఉన్న మొదటి చింత ఏంటంటే ఈ యొక్క చింతనే. నా పిల్లలకి ఏమి ఇవ్వాలి, నా పిల్లలు ఎలా బ్రతుకుతారు, నేనేం తింటాను, లేకపోతే నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాంటిది ఆస్తిని సంపాదించుకోవాలి, సమాజంలో గౌరవం ఉంటుందా లేదా, లేకపోతే నాకు ప్రమోషన్ వస్తుందా రాదా, నా గర్భఫలం తెరవబడుతుందా లేదా, ఇలా అనేక రకములైనటువంటి చింతతో మానవుడు దేవుని మీద విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాడు. అది క్రైస్తవుల యొక్క లక్షణము కాదని మత్తయి సువార్తలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అన్యులు దాని గురించి చింతించాలి, కానీ నీవు చింతపడాల్సిన అవసరం లేదు. మనము వాగ్దానమును స్వతంత్రించుకోకుండా మనలను అడ్డుకుంటున్నటువంటి మొదటి శత్రువు ఏంటో తెలుసా? చింత. ఆ చింతను మనము పీకి పారవేయాలి. వాళ్ళని ఏమయ్యాలి? తోలివేయాలి. ఎక్కడ చక్కగా ఏముందండి? వాళ్ళని వెళ్ళగొట్టాలి. అందరు చెప్పండి, నేను వెళ్ళగొడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ చింతను నేను వెళ్ళగొడుతూ ఉన్నాను. రెండవది మనం ఇక్కడ చూసినట్లయితే రెండవ వారు ఎవరున్నారండి? హిత్తీయులు ఉన్నారు. ఈ హిత్తీయుల యొక్క చరిత్రను, హిట్టైట్స్ని మనం చూసినట్లయితే వీరు అసూయ అనేటువంటి శత్రువుకు సాదృశ్యముగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, యేసు ప్రభువారి యొక్క రక్తములో కడగబడిన మనము, వాగ్దాన దేశమైనటువంటి నిత్య పరలోకమునకు నడిపించబడుతున్నటువంటి మనము అసూయ కలిగిన వారముగా ఉండొద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా. అవును, శరీర సంబంధమైన క్రియలు ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి రాజ్యములోనికి, వాగ్దాన దేశంలోనికి నడిపించలేదు. చాలాసార్లు చాలామంది క్రైస్తవుల జీవితాన్ని ఏలుతున్నటువంటి భయంకరమైన శత్రువు ఏంటంటే అసూయ. క్రైస్తవులముగానే ఉంటాం, మందిరానికి వస్తూనే ఉంటాం, దేవునిని ఆరాధన చేస్తూనే ఉంటాం, కానీ పక్కింటి వారిని చూసి అసహ్యపడతాం, పక్క విశ్వాసిని చూసి అసూయ పడిపోతూ ఉంటాం. వారు బాగా ప్రార్థనకు వస్తూ ఉంటుంటే అబ్బో వీళ్ళే భక్తిపరులా ఏంటి, యాక్షన్ చేస్తున్నారు అని వారిని విమర్శిస్తూ ఉంటాం. అలా అని మనమేదో మంచివారమో అని కాదు. మన జీవితంలో అసూయ చాలా చాలా భయంకరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేటి దినములలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ గ్రూపిజం అనేది ఎక్కువైపోయింది. నేను ఈ సంస్థకు చెందిన వాడను, నేను ఈ సంస్థకు చెందిన దానను, లేకపోతే మా డినామినేషన్ ఇది, మా డినామినేషన్ అది, మేము డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతాం, మేము ఇలా ఉండాలి, మీ వస్త్రధారణ ఇలా ఉంటుంది, మేము వేషధారులముగా ఉండము, మా వస్త్రధారణ ఇలా ఉంటుంది. చాలా చాలా భయంకరమైనటువంటి అసూయ మానవుని జీవితంలోనికి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. దేనిని విడిచిపెడుతున్నావు, దేనిని నువ్వు పట్టుకుంటున్నావు? అసూయకు సాదృశ్యముగా ఉన్నటువంటి హిత్తీయులు లాంటి ఈ శత్రువులు నీ హృదయం అనేటువంటి నీ జీవితంలో మరి స్థలమును ఆక్రమించుకొని ఉన్నాయా? ఒక్కసారి నువ్వు గమనించుకోవాలి. దేవునిని చూస్ చేసుకుంటున్నావా, లేకపోతే దయ్యాన్ని చూస్ చేసుకుంటున్నావా? చాలామంది నేటి దినాలలో చూస్తున్నట్లయితే మరి ఫోన్ని చూస్ చేసుకుంటారు, యేసు ప్రభువాన్ని చూస్ చేసుకోరు. చాలామంది నేటి దినాల్లో చూస్తున్నట్లయితే ఈ లోకపరమైనటువంటి పనులను చూస్ చేసుకుంటూ ఉంటారు, దేవుణ్ణి చూస్ చేసుకోరు. ఎందుకనంటే వారు పక్కవారి కంటే కూడా బెటర్గా ఉండాలి, వీరికంటే బెటర్గా ఉండాలి, వారికంటే బెటర్గా ఉండాలి. వారిలో పనిచేస్తున్న శత్రువు ఏంటో తెలుసా? అసూయ. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేంతో చూస్ చేసుకుంటున్నావు? నీ జీవితంలో అసూయ ఉందా? నీ జీవితంలో గర్వం ఉందా? నీ జీవితంలో దేవునిని చూస్ చేసుకోలేనటువంటి తత్వం ఉందా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళగొట్టు ఆ అసూయను, ఆ హిత్తీయులను నీ యొక్క వాగ్దాన దేశము నుండి, నీ జీవితము నుండి నువ్వు వెళ్ళగొట్టినట్లయితే
ప్రభుని యొక్క మందిరమైన నీ హృదయంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఇక్కడ చదవబడినటువంటి కానాను ఒక స్థలమై ఉండొచ్చు. ఇక్కడ చదవబడినటువంటి కానానులో ఆక్రమించుకున్న వారు జాతులై ఉండొచ్చు. కానీ పరమ కానాను, పరలోక రాజ్యం ఎక్కడుందో తెలుసా? నీ హృదయములోనే, నీ జీవితంలోనే. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క రక్తంలో నువ్వు కడగబడ్డావో, ఎప్పుడైతే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించావో, ఆ రోజే నీ జీవితము పరిశుద్ధాత్మ దేవునికి నిలయమైపోయింది. తండ్రి అయిన దేవుడు వచ్చి కూర్చునేటువంటి సింహాసనము నీ జీవితంలో వేయబడింది. ఆయన నీ జీవితంలోనికి వస్తున్నాడు. ఆయన నీ జీవితంలోనికి రావాలి అనంటే అక్కడ ఉన్నవన్నీ కూడా ఆయన వెళ్ళగొట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. మూడో యొక్క శత్రువుని మనం ఇక్కడ గమనించినట్లయితే ఎవరున్నారండి? 11వ వచనములో హివ్వీయులు ఉన్నారంట. ఈ హివ్వీయుల యొక్క చరిత్రను గనక మనం గమనించుకున్నట్లయితే వీరికి భయంకరమైనటువంటి వ్యభిచారపు దృష్టి ఉన్నవారిగా దేవుని యొక్క వాక్యము వారి గురించి తెలియచేస్తూ ఉంది. మానవుని యొక్క జీవితంలో దేవుడు వెళ్ళగొట్టాలని ఆశపడుతున్నటువంటి మూడవ శత్రువు ఏంటి అనంటే వ్యభిచారము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మీలో ప్రతి వాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఏంటంటండి? దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకుండా, దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానమును మనము స్వతంత్రించుకోకుండా, దేవుడిచ్చినటువంటి ఈ స్వేచ్ఛను మనము అనుభవించకుండా మన జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి మూడవ శత్రువు ఏంటండి? వ్యభిచారము. భయంకరమైనటువంటి పాపము. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే పరిశుద్ధముగా మన యొక్క జీవితాలను కాపాడుకొనుట దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునిని విడిచి దేనిని నువ్వు ప్రేమించినా సరే అది వ్యభిచారము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్న చింత, నీ జీవితంలో ఉన్నటువంటి అసూయ, నీ జీవితంలో ఉన్నటువంటి వ్యభిచారమును నీవు ఈరోజు వెళ్ళగొట్టాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు జయించలేకపోతే ప్రభు సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఈ యొక్క శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ విషయాన్ని ఇక్కడ మనము గమనించినట్లయితే 11వ వచనంలో కానానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, నెక్స్ట్ 4వ వారు ఎవరండి? పెరిజ్జీయులు. పెరిజ్జీయులు ఎవరండి? వీరు చాలా కోపిష్ఠులుగా ఉంటారు. వీరు చాలా ముక్కు మీదనే కోపం ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనములో, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంత గొప్ప మాటలు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు మనం చదివితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండాలి. చాలాసార్లు మాట్లాడటానికి వేగిరపడుతూ ఉంటాం, కోపపడటానికి కూడా వేగిరపడుతూ ఉంటాం. అని దేవుని వాక్యం ఏం చదివిస్తుంది అనంటే నిదానించండి అని చెప్తూ ఉంది. మరి కోపపడటానికి నిదానించాలి, మాట్లాడటానికి కూడా నిదానించి ఉండాలి. చాలాసార్లు నా కోపాన్ని నేను అణుచుకోలేకపోతున్నానక్క, నాకు చాలా కోపం వస్తుంది అంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి 4వ శత్రువు ఏంటి అంటే కోపము. ఈరోజు దానిని మనము వెళ్ళగొట్టే వారముగా మనము ఉండాలి. కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. కోపము దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలీకృతం చేయలేదు. కోపము దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని అది స్వతంత్రించుకోకుండా చేస్తుంది. ఆ కోపము మూలాన ఆశీర్వదించబడాల్సినటువంటి కయ్యూను ఏమైపోయాడో తెలుసా? హేబేలును చంపి శపితమైనటువంటి వాడిగా అయ్యాడు. ఆయన శపించబడటమే కాదు, అతన్ని ఒకవేళ ఎవరైనా సరే చంపితే వాళ్ళు కూడా శపించబడ్డవారే అని దేవుడు ఆయన నుదుటి మీదన ఒక ముద్ర వేసేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ నీ జీవితంలో కోపం ఉన్నట్లయితే దాన్ని వెళ్ళగొట్టు. నువ్వు వెళ్ళగొట్టలేకపోతే యేసు ప్రభువారిని నీకు అధికారిగా చేసుకో. కోపపడకు, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది.
కోపపడకు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉండటానికి అది పెద్ద శత్రువుగా ఉంటుంది. కోపపడకు, దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోకుండా చేస్తుంది. కాబట్టి అలాంటి కోపాన్ని తీసి పక్కన పడేద్దాం. మరి ఇంకొక శత్రువు గురించి మనం చూద్దాం. తర్వాత 5వ వారు ఎవరు అనంటే గెర్గేసీయులు. గెర్గేసీయులు వీరి యొక్క చరిత్రను గనక మనం గమనిస్తున్నట్లయితే వీరు చాలా తిండిబోతులంట. తిండి మీద, ఆహారం మీద చాలా మక్కువ కలిగిన వారు. వీళ్ళకి ఏమీ ఉండదు. పొద్దున్నే లేవాలి, కూర్చోవాలి, తినాలి, మంచిగా వండుకోవాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ అంత భయంకరమైనటువంటి తిండిబోతులుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే ఈ తిండిపోతుతనం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. హల్లెలూయా. ఏమంటున్నాడంట? నీవు తిండిపోతు అయితే నీ యొక్క గొంతుకు కత్తి పెట్టుకో అని అంటూ ఉన్నాడు. బ్రతకటానికి మాత్రమే మనం తినాలి, కానీ మన జీవనమే అది అయిపోకూడదు. మనము దాని గురించి చింతనే ఎప్పుడు కూడా దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. 24 గంటలు కష్టపడుతున్నాం దేనికోసము? మన ఆహారము కోసమే కష్టపడుతూ ఉంటాం. ఆ 24 గంటలు ఇచ్చిన దేవునిని మాత్రము మనం ఎప్పుడు కూడా ఆరాధించం. ఆదివారం మాత్రమే, అదైనా కూడా మార్నింగ్ సర్వీస్ ఉందనుకోండి, మార్నింగ్ సర్వీస్కి వెళ్తాం, ఎందుకంటే ఇంకా మిగిలిన సమయంలో పని చేసుకోవచ్చు అని. లేకపోతే ఇంకా డబల్ జీతం వస్తుంది అని అనుకుంటే ఆదివారం కూడా ఆ మందిరాన్ని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇదంతా కోసం ఎందుకండి అని మనం అడిగితే పొట్టకూటి కోసము అని అనుకుంటూ ఉంటాం. సమయం లేదు, నాకు దేవునితో గడిపే సమయం లేదు, నేను నా తిండి కోసమే, నేను నా పిల్లల తిండి నేను తినాలి, నా పిల్లలు తినాలి. ఇదే మానవుని యొక్క ఆరాటము. అందుకనే ఇలాంటి క్రమములో ఏం చేస్తుందో తెలుసా? ఈ తిండిబోతుతనము మన యొక్క ఆశీర్వాదాన్ని ఆక్రమించేసుకుంటుంది, మన యొక్క వాగ్దానాన్ని ఆక్రమించేసుకుంటుంది. మన హృదయములో దేవుడు నివాసం ఉండాల్సినటువంటి దేవుని వాగ్దానాలు మరి అందులోనికి రాకోకుండా అది అడ్డుకుంటూ ఉంది. ఈ ఉదయ కాల సమయంలో ఎవరైనా సరే తిండిబోతులుగా మరి ఆహారం కొరకే, బతకటము కొరకే మన ఆహారము చాలు, కానీ అధికముగా తినటం వలన మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని కోపమును మన మీదకి వచ్చేటట్లుగా చేస్తున్నాం. అంటే దేవునితో గడపవలసిన సమయాన్ని కూడా నీవు పని మీద వెచ్చించినట్లయితే దేవుని యొక్క కోపము మానవుల మీదకి వస్తుంది. కాబట్టి ఇదంతా మనకొద్దు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇద్దాం. దేవునితో గడపవలసిన స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇద్దాం. 6వ విషయాన్ని గనక మనం ఇక్కడ గమనించినట్లయితే అమ్మోరీయులు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వీరు చాలా అతిశయం కలిగినటువంటి వారు. వీరిలో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే గర్వం. వీళ్ళున్నంత గర్వం, మేమంత గ్రేట్, మేము లేకపోతే ఏదీ లేదు, మేమే చాలా గ్రేట్ అనుకునేటువంటి గొప్ప గర్వము కలిగినటువంటి జాతి వాళ్ళు ఈ యొక్క అమ్మోరీయులు. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా నాశనానికి ముందు గర్వము నడుస్తుందని సామెతల గ్రంథములో సొలొమోను మహారాజు చాలా అద్భుతముగా రాస్తూ ఉంటాడు. ఈ యొక్క అమ్మోరీయులు గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. నేటి దినములలో చాలామంది విశ్వాసులలో ఉన్న గర్వం ఏంటి అనంటే, నాకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని గర్వం, నేను ప్రార్థన చేస్తానని గర్వం, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా సరే అనుగ్రహిస్తాడని గర్వం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నేను వాక్యము చెప్పగలుగుతున్నాను అంటే అది నా గొప్పతనం ఏమీ కాదు. నేను ఇక్కడ చెప్పలేకపోతే ఇంకొక వ్యక్తిని కూర్చోబెట్టి దేవుడు తన పనిని జరిగించుకోగలడు. అది దేవుని యొక్క పని. దేవుని యొక్క మహిమైశ్వర్యము చొప్పున మనము ఆ కార్యం చేయాలి. నా ఉద్యోగం ద్వారా నేను దేవుని మహిమపరచాలనుకుంటున్నాను, నా యొక్క బిడ్డల ద్వారా నేను దేవుని మహిమపరచాలని అనుకుంటున్నాను అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు అడుగుతావో ఆయన ఎమ్మటే ఏమంటాడో తెలుసా? ఎస్, రండి, నేను మనిద్దరము కలిసి దేవుని మహిమపరుస్తాం. ఆ మహిమపరిచేటువంటి క్రమంలో ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంతేగాని నీవేదో గొప్పవాడవని, నీవేదో చదువుకున్న దానివని, లేకపోతే నీ దగ్గర బాగా భక్తి ఉందని, లేకపోతే నువ్వు చాలా గ్రేట్ అని దేవుడు మనలను వాడుకోవటం లేదు. దేవుడు మనలను నిలబెట్టుకోవటం లేదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితాన్ని ఈ గర్వము గనక ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నేను వారిని ఏర్పరచుకొనలేదు, నేను వారిని పంపలేదని దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కొత్త నిబంధన గ్రంథంలో కూడా కొంతమంది శిష్యులు, కొంతమంది సేవకులు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టాం, నీ నామమున మేము బాప్తిజం ఇచ్చాం, నీ నామములు ఇదంతా కూడా మేము చేశాం అని అంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఉన్న ఏ క్వాలిటీ కూడా దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేవు. నీలో ఉన్న ఏ క్వాలిటీ కూడా దేవుడు నిన్ను వాడుకునేటట్లుగా చేయలేడు. కానీ ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకొని దీనులై దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు అద్భుతమైన వారిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అద్భుతమైన ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతాడు. మన జీవితాన్ని పాడు చేస్తున్న భయంకరమైన శత్రువు ఏంటంటే ఈ యొక్క అమ్మోనీయులు. మరి గర్వానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ అమ్మోనీయులను ఈరోజు వెళ్ళగొడదాం. చివరి శత్రువుని గనక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే వారు ఎవరు అంటండి? యెబూసీయులు. యెబూసీయులు చాలా చాలా సోమరి వాళ్ళు. వీళ్ళందరూ కూడా సోమరితనములో ఉన్నటువంటి వారు. వీళ్ళంతా కూడా చాలా సోమరిగా ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకము మరి సోమరితనం ఏం చేస్తుందో తెలుసా? మనకు దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. శ్రద్ధ కలిగి పని చేయవాడు ఎలాంటి వాడవుతాడంటండి? ఐశ్వర్యవంతుడు. అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, సోమరి వాణిని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎదుటను ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతై గోడ పడిపోయి ఉండెను. ఎంత చక్కగా చెప్తున్నాడు! సోమరి వాడి అంతా కూడా ముళ్ళ పొదలతో ఉండిపోయిందంట, వాడి గోడ కూలిపోయిందంట, వారి చెట్లంతా కూడా ద్రాక్ష తోట అంతా కూడా పాడైపోయిందంట. కానీ తెలివి గల వాడి ద్రాక్ష తోట ద్రాక్ష గెలలు కాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే 26వ అధ్యాయము 14-15 వచనాలను గనక మనం జాగ్రత్తగా చదివితే, ఊత మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చేయి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. ఏమంటున్నాడు చూడండి, సోమరి వాడంట ఎప్పుడు కూడా మంచం మీదనే ఉంటాడు. ఎవడు ఉంటాడండి మంచం మీదన? రోగములతో ఉన్నవాడు ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఏం చేయాలో అది చేయాలి. యాక్టివ్గా దేవుడు మనకు అప్పచెప్పిన పనిని చేయాలి. కానీ చాలామంది సోమరులుగా ఉంటూ ఎక్కడ కూర్చున్న వారు అక్కడ కూర్చుంటూ ఏమైపోతుంటుందో తెలుసా? యూట్యూబ్ చూస్తూ ఉంటారు, ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, ఇంకా అనేకమైన టైం వేస్ట్ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ నీలో సోమరితనం లేకుండా నీవు చురుకుగా ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు పరిగెడతావు. నీవు ఇంకా నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు. తెలివి గలవాడు నాటినటువంటి ద్రాక్ష పంట వలె నీ జీవితము ఉండబోతూ ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోషువకు చెప్పాడు, యెహోషువా, నీ కానానులో 7 జాతులు ఉన్నాయి, వాళ్లను నేను వెళ్ళగొడతాను. ఎప్పుడో తెలుసా? ఆ మందస్సమును నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్తున్నప్పుడు నేను వెళ్ళగొడతాను. నీవు ఈరోజు అనుకుంటున్నావేమో, ఇవన్నీ కూడా నేను జయించలేకపోతున్నాను ప్రభా, ఇవన్నీ కూడా నా జీవితంలో బలహీనముగా నిలిచి ఉన్నాయి ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నటువంటి దేవుని మందస్థాన్ని నీవు నీ శిరస్సు మీద ఉంచుకోమని యాజకులకు దేవుడు ఎలాగూ చెప్పాడో, ఈరోజు కూడా మొదటి స్థానము శిరస్సు. ఫస్ట్ అండి లాస్టా? శిరస్సు ఎప్పుడు కూడా ఫస్ట్. దేవునికే మొదటి స్థానం ఇస్తూ నీవు గనక నీ జీవితంలో ముందుకు కొనసాగుతావో, నీవు ఆశీర్వదించబడకోకుండా, నీవు నీ ఆశీర్వాదమును వాగ్దానమును స్వతంత్రించుకోకుండా, నీ దేశమైనటువంటి నీ దేహమును, నీ యొక్క హృదయమును, నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ 7 శత్రువులను ప్రభువు వెళ్ళకొట్టబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే వీరందరూ ఖాళీ చేసేసారో దేవుడు ఇజ్రాయేలీలకు వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవటానికి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఒక చక్కటి మాటను అడుగుతున్నాడు. ఈ 7 శత్రువులు వెళ్ళగొట్టడానికి నీకు ఇష్టమైనట్లయితే నేను నీతో పాటు రావటానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో అద్భుతం చేయడానికి
నీ జీవితంలో నేను చేసిన వాగ్దానమును నెరవేర్చుకోవడానికి నువ్వు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి నేను సహాయం చేస్తాను నీకు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? క్రియ చేయాలి. ఏం క్రియ చేయాలండి? వాళ్ళు అక్కడ ఏం చేశారు? యాజకులు ఆ మందస్సాన్ని నెత్తి మీద పెట్టుకొని వారు ప్రయాణం చేశారు. ఈరోజు దేవునికి మొదటి స్థానం ఇస్తూ నీవు గనక ఇవన్నీ కూడా పారేసుకుంటూ, ఇవన్నీ కూడా విడిచేసుకుంటూ నీవు ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దినము నాయన మేమందరము కూడా చాలా చక్కటి అయా వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా జీవితంలో ఏ శత్రువులైతే అయా తండ్రి ఆక్యుపై చేసుకొని మేము ఆశీర్వదించబడకుండా అడ్డుకుంటూ ఉన్నాయో అవన్నీ కూడా నాయన ఇప్పుడే నీ పాదముల యొద్దకు పెడుతున్నాం. వారందరినీ కూడా, వాటన్నిటినీ కూడా సంహరించి మాకు నూతనమైన ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేసి అభివృద్ధిని కలిగించమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియచేయండి. మేము అన్ని దినము కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సకల విధములైన ఆశీర్వాదముల చేత నింపి నడిపించును.